Good evening, everybody. This is your Bhavani sir. This is our successful completion of day 7, entire history, until day 7. And we are going to start polity day 8. సో మిషన్ యోధన్లో మనం దాదాపు 200 MCQs ప్రిలిమ్స్కి సంబంధించినవి మనం ఇచ్చిన వాటిల్లో అవి 800+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్ బేస్డ్గా ఉన్నాయి. అంటే మీరు సుమారుగా ఈ 7 డేస్లో 1000 MCQs వరకు ప్రాక్టీస్ చేయగలిగారు. That is one of the greatest achievements, which is very very thick high quality content. అండ్ మీరు ఈ క్వశ్చన్స్ జస్ట్ ఆ రోజులో ఒక 4 hours చదువుకొని ఈ క్వశ్చన్స్కి సంబంధించినవి ఆ మోడల్ ఆన్సర్స్ ఆ పీవైక్యూస్ని 360 degreesలో అనలైజ్ చేయడానికి మీకు డే సరిపోతుంది. మీరు మొత్తం అసలు సిలబస్ చదవకపోయినా ఈ క్వశ్చన్స్కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన మోడల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటిని 360 degreesలో అనలైజ్ చేస్తే 100% సిలబస్ అయిపోతుంది. అండ్ 100+ స్కోర్స్ మనం ఈజీగా సాధించడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ 1లో అండ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. సో ఈరోజు మనము పొలిటీకి వస్తున్నాము. పొలిటీకి సంబంధించి డే 8 స్టార్ట్ చేసినప్పుడు ఇందులో ఫస్ట్ మనకి హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఉంటుంది. అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో చోటు చేసుకుంది. అందులో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్స్ నుంచి మొదలుపెట్టి చార్టర్ యాక్ట్స్ తర్వాత నెక్స్ట్ కౌన్సిల్స్ యాక్ట్స్ ఏవైతే వచ్చాయో 1857 తర్వాత అంటే 1861 నుంచి వచ్చినవి, ఆ తర్వాత వచ్చినటువంటి మనకి పార్లమెంటరీ రిఫార్మ్స్ అండ్ మాంటెక్చమ్స్ రిఫార్మ్ అండ్ 1935 యాక్ట్ వరకు వచ్చిన హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ అన్నీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది పాలిటీ రిలేటెడ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి హిస్టరీతో ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా కవర్ అవుతుంటాయి. కాబట్టి ఇవి కొంచెం ఇంటర్లింక్డ్ ఉంటాయి. మోడర్న్ ఇండియాలో వచ్చినటువంటి 1935, 1919, 1909 యాక్ట్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ థీమ్స్ ఉన్నాయో పాలిటీలో ఇచ్చామో, మళ్ళీ అట్ ద సేమ్ టైం మోడర్న్ ఇండియాలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్గా భావించినవి కూడా ఇక్కడ మనకి థీమాటిక్గా ఈ ఫస్ట్ స్లాట్కి సంబంధించి ఇస్తాము. నెక్స్ట్ మనకి సెకండ్ స్లాట్లో వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అండ్ దాని ప్రొసీజర్స్ అండ్ యూనియన్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఫెడరలిజం, ఫెడరల్ స్ట్రక్చర్, ఇది థర్డ్ స్లాట్కి సంబంధించి ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ అండ్ ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించిన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది బేసిక్ 4 slot డివిజన్ ఆఫ్ అవర్ సిలబస్. ఇది మొత్తం పాలిటీ అనేది చాలా స్పీడ్గా చదవచ్చు కాబట్టి కొంచెం ఎక్సెసివ్గానే మనం ఇచ్చాం. కాబట్టి మీకు ఏం చేసాం, 20 MCQs కాదు 25 MCQs పూర్తిగా పాలిటీ నుంచి ఇవ్వడం జరిగింది. 5 లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ మనం కావాలంటే గ్రాండ్ టెస్ట్లో ఇద్దాం, ఒక 10-15 సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్ కన్నా కూడా ఎక్కువగా మీ చేత పాలిటీ MCQs ప్రాక్టీస్ చేయించడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే మనం హిస్టరీతో పోలిస్తే పాలిటీకి సంబంధించిన 4 slots డివిజన్ ఏదైతే ఉందో ఆ 4 slot డివిజన్ ఆఫ్ కంటెంట్ అనేది చాలా వ్యాస్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ వ్యాస్ట్ కంటెంట్ని 1 dayలో ఫినిష్ చేయడం కూడా రిలేటివ్లీ కష్టం కొంతమంది ఆస్పిరెంట్స్కి. బట్ పాలిటీ స్పీడ్గా చదవడానికి అవకాశం ఉంటుంది. సెవరల్ టైమ్స్ మీరు రిపీట్ చేశారు కాబట్టి ఈజీగా చదవచ్చు. సరే, ఇప్పుడు మనం 1853 చార్టర్ యాక్ట్ గురించి చదువుతాం. 1853 చార్టర్ యాక్ట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఇది ఫస్ట్ టైం మనకి ఇందులో 2 statements రైట్. ఏది ఫస్ట్ స్టేట్మెంట్, 2 states ఏది అని చూస్తే ఇందులో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం 1853 చార్టర్ యాక్ట్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ కౌన్సిల్ అనేది గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది తీసుకొని వచ్చింది. లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే శాసనాలు చేసేటువంటి విభాగం ఉందో గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో, దానిలో నుంచి మళ్ళీ ఇంకొకటి కార్యనిర్వాహక విభాగాన్ని వేరు చేసి తీసుకోవడం అనేది జరగడం స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా అని అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూద్దాం. ఇట్ డిడ్ నాట్ మెన్షన్ అబౌట్ లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. నో, ఫస్ట్ టైం మనకి లోకల్ లెజిస్లేషన్ అనేది స్టార్ట్ చేయగలిగింది ఇది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఇంకా థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్ రాంగో తెలిస్తేనే మనం ఈ ఆన్సర్ పెట్టగలం. మీకు ఓన్లీ 1 statement, 2 statements, 3 statements ఇట్లా అంటున్నాం. ఏదైనా వాయిస్ ఇష్యూ ఉందా? ఏం లేదు కదా, రైట్. నెక్స్ట్, ఇట్ వాస్ ద లాస్ట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్స్ పాస్డ్. చార్టర్ యాక్ట్స్ అన్నింటిలో కూడా ఇవి లాస్ట్ అనమాట సిరీస్లో. తర్వాత 1857 తర్వాత 1861 నుంచి కౌన్సిల్స్ యాక్ట్స్ అని వస్తాయి. ఎందుకని అంతకుముందు చార్టర్ యాక్ట్స్ లేదా రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే దీస్ వర్ ద యాక్ట్స్ టు రెగ్యులేట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ, నాట్ ద ఎంటైర్ ఇండియా ఆర్ ఇండియన్ కమ్యూనిటీ. ఓకే, బట్ ఆఫ్టర్ 1857 ఫ్రమ్ 1861 ఆన్వర్డ్స్ ఏం జరిగింది మనకి, బ్రిటిష్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్, హౌస్ ఆఫ్ కామన్స్ పాస్ చేసినటువంటి లాస్ ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీకి వర్తిస్తాయి. అందుగురించే వాటిని ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అన్నారు అనమాట. అవి బ్రిటిష్ పార్లమెంట్లో పాస్ చేసినటువంటి చట్టాలు. 1857 తర్వాత 1858 తర్వాత అటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. కాబట్టి అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి పాస్ చేసిన యాక్ట్స్తో పోలిస్తే ఇప్పుడు కౌన్సిల్స్ యాక్ట్స్ ఏవైతే వస్తున్నాయి 1858 తర్వాత వస్తున్న కౌన్సిల్స్ యాక్ట్స్ ఉన్నాయో అవి మొత్తం ఇండియన్ కమ్యూనిటీని పాలించడానికి,
ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడానికి వచ్చినాయి అనమాట. అది బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ టు అప్లై టు ఎంటైర్ ఇండియా, ఎస్పెషల్లీ ద బ్రిటిష్ ఇండియా విచ్ ఈస్ రూల్డ్ బై ద బ్రిటిషర్స్. అంతకుముందు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీని రూల్ చేసేటువంటి అప్లికేషన్ అదే లాస్ మాత్రమే పాస్ చేశారు. అందుకే దాన్ని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి యాక్ట్స్ అనమాట. ఎవరిని రెగ్యులేట్ చేయడానికి? ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీని, దాని అఫైర్స్ని, దాని పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ని మాత్రమే రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ లోకల్ రిప్రజెంటేషన్ లేదని ఏదైతే అన్నారో అది రాంగ్ అనమాట. మనకి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి మాత్రం ఇది లాస్ట్ చార్టర్ యాక్ట్ అనేది మనం చెప్పొచ్చు కంఫర్టబుల్గా 1853. తర్వాత నుంచి 1858 తర్వాత వచ్చినవన్నీ కౌన్సిల్స్ యాక్ట్స్. కాబట్టి చార్టర్ యాక్ట్ సిరీస్లో ఇది లాస్ట్ది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇందులో 1935 యాక్ట్, ఇట్ ఈస్ వెరీ 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 లాజికల్ క్వశ్చన్ అండ్ సింపుల్ క్వశ్చన్. వీ హ్యావ్ ఆస్క్డ్ ఇట్ ఇన్ అవర్ అప్స్కేల్ ప్రోగ్రామ్ ఆల్సో. 1935 యాక్ట్ గురించి అప్స్కేల్ మేము మా యూపీఎస్సీ ఆర్టికులేటెడ్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఈ సెకండ్ స్టేట్మెంట్లో సెవరల్ టైమ్స్ మీరు మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇది మీకు తెలుసు. బట్ ఇందులో విమెన్కి, లేబర్కి కూడా, డిప్రెస్డ్ క్లాసెస్ కూడా ఈ రిప్రజెంటేషన్ ఉంది అని ఏదైతే ఇచ్చారో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. బట్ ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. కావాలంటే మీరు ఒరిజినల్గా ఇచ్చినటువంటి సోర్స్ ఇన్ఫర్మేషన్ చూడండి. మిగతా అన్నీ మీకు తెలుసు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 90% ఏదైతే 1935 యాక్ట్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయో అందరికీ తెలిసే ఉన్నవి. ఏంటివి? ఇది డయార్కీని ప్రావిన్సెస్ లెవెల్లో పూర్తిగా తీసేసింది. అంటే ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్ ఉంటాయి, మీకు తెలుసు కదా. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించో, హెల్త్కి సంబంధించో ఇలాంటివి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలండి, ఎస్పెషల్లీ వెల్ఫేర్కి సంబంధించి, స్ట్రీట్ లైట్కి సంబంధించి, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు బాధ్యత తీసుకోకుండా భారతీయులకు మాత్రమే అప్పచెప్పేవాళ్ళు. కానీ కొన్ని వాళ్ళే రిజర్వ్ చేసి పెట్టుకునేవాళ్ళు, రిజర్వ్ సబ్జెక్ట్ కొన్ని వాళ్ళే రిజర్వ్ చేసి పెట్టుకోవడం. అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి, లా అండ్ ఆర్డర్ ఏరియాస్ కానీ, ఎస్పెషల్లీ కొన్ని మౌలికమైన ఫైనాన్స్, బడ్జెటింగ్కి సంబంధించినటువంటి కానీ అవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేవి. అలొకేషన్ ఇదంతా అంటే పవర్ ఏమో వాళ్ళది. ఎప్పుడైనా పవర్ అంటే ఏ రూపంలో ఉంటుంది? డబ్బు రూపంలో ఉంటుంది, అధికారం రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేదేమో అధికారం పరిధిలో, నెక్స్ట్ ఫైనాన్సెస్ అనేమో డబ్బు రూపంలో. ఈ రెండు కూడా బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉండేవి. అధికారం ఏమో బ్రిటిష్ వారిది, పాపం బాధ్యతలేమో భారతీయులు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వారి చేతిలో ఉండేది. వెల్ఫేర్ కానీ, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి ఏరియాస్. కాబట్టి అలా డయార్కీ, ద్వంద్వ ప్రభుత్వం ఉంది. ద్వంద్వ ప్రభుత్వం వల్ల వచ్చే నష్టం ఏంటి? బాధ్యతలు ఉంటాయి, అధికారం ఉండదు. అధికారం ఉన్నవాడు బాధ్యతలు నిర్వర్తించడం, ఇది సమస్య ద్వంద్వ ప్రభుత్వం. అటువంటి డయార్కీ అనేది ప్రావిన్స్ లెవెల్లో తీసేయడం జరిగింది. యాక్చువల్లీ 1919లో ప్రొవిన్షియల్ లెవెల్లో ఈ డయార్కీని తీసుకొని వచ్చారు. 1935 తర్వాత ఈ డయార్కీ అనేది పోయింది అనమాట. ఎక్కడ కేవలం ప్రొవిన్షియల్ లెవెల్లో, బట్ సెంట్రల్ లెవెల్లో మాత్రం, యూనియన్ లెవెల్లో 1935 యాక్ట్ ప్రకారం ఈ ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్ మాత్రం కంటిన్యూ అయింది. అంటే ఈ డయార్కీ కంటిన్యూ అయింది 1935 యాక్ట్ ప్రకారం. అదే మీకు స్టేట్మెంట్గా ఇచ్చాం ఇక్కడ. నెక్స్ట్, గవర్నర్ వాజ్ రిక్వైర్డ్ టు యాక్ట్ విత్ ద అడ్వైస్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ టు ద ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. ఎస్, అప్పుడు ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్కి బీజం ఇక్కడే కనిపిస్తుంది క్లియర్గా చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, దే హ్యావ్ టు యాక్ట్ అండర్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్, రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే గవర్నర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్స్, ఆ ప్రావిన్స్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నర్స్ ఎలా ఉండాలి? వాళ్ళు ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం నిర్మించుకున్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్తున్నటువంటి సూచనల మేరకు పనిచేయాలని ఉంది. అయితే మన ప్రెసిడెంట్ ఇక్కడ నామినల్ ప్రస్తుతం, కానీ అక్కడ బ్రిటిష్ ఇండియా టైంలో 1935 యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రావిన్స్ లెవెల్లో ఉన్న గవర్నర్కి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇట్ కేమ్ ఇన్ ఓకే. ఆ డిస్క్రిషనరీ అక్కడకున్న ప్రావిన్స్ లెవెల్లో ఉన్నటువంటి, ఎందుకంటే మీకు తెలుసు కదా బ్రిటిష్ టైంలో ఈ డిస్క్రిషనరీ పవర్ అనేది ఎలా ఉంటుంది? లా అండ్ ఆర్డినెన్స్ మేకింగ్లో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ, నెక్స్ట్ వీటన్నిటిలో అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్సెస్లో కానీ, వీటన్నిటిలో డిస్క్రిషనరీ పవర్ అల్టిమేట్గా మళ్ళీ గవర్నర్స్ అండ్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ చేతిలోనే ఉండడం జరిగిందనమాట. నాట్ జస్ట్ మేర్లీ యాక్టింగ్ అండర్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండర్ దిస్ 1935 యాక్ట్. ఓకే. సో నెక్స్ట్ ఇక థర్డ్ స్టేట్మెంట్, ఇది మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో ఆ స్టేట్మెంట్ ఇది. ఇక డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా ఆ సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఉమెన్కి, లేబర్కి కూడా సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారని చెప్తున్నారు, వర్కర్స్కి, లేబర్ వర్కర్స్కి. ఇది మీరు బహుశా మీరు చూస్ చేసుకొని ఉండకపోయి ఉండొచ్చు. ఇది యూపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ప్రొవిన్షియల్ అటానమీ ఎప్పుడు ఇచ్చారు? హూ ఇంట్రడ్యూస్ దిస్ ప్రొవిన్షియల్ అటానమీ? వెన్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ప్రొవిన్షియల్ అటానమీ అండర్ విచ్ యాక్ట్? దట్ ఈస్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇంకా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించి చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏది కరెక్ట్ కాదు, ఇది చాలామంది మిస్టేక్ చేస్తుండొచ్చు. ఇన్కరెక్ట్ ఎవరు చూస్ చేసుకొని ఉండకపోయి ఉండొచ్చు, చాలా చూసుకోండి. ఇన్కరెక్ట్ మిస్టేక్ ఎవరు చేశారు? ఇక్కడ
మళ్ళీ నేను సెవరల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నా, ఇన్కరెక్ట్ ఉన్నప్పుడు గిల్లుకుంటారా, కొరుక్కుంటారా, ఏం చేసుకుంటారా మీ ఇష్టం. బట్ ఇన్కరెక్ట్ అన్నప్పుడు సెవరల్ టైమ్స్ నొక్కి చెప్పాలి. ఇక్కడ ఏంటిది, ఏది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ కాదు. ఇక్కడ ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. ఓకే, ఫస్ట్ సెకండ్ కరెక్ట్. ఇప్పుడు క్రిప్స్ ప్రపోజల్స్ వర్ యాక్సెప్టెడ్ బై ద ముస్లిం లీగ్, క్రిప్స్ ప్రపోజల్స్ వర్ యాక్సెప్టెడ్ బై ద ముస్లిం లీగ్ అనేది 100% ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అసలు దీనికి 2 నేషన్ థియరీ ఉంది క్లియర్గా. క్రిప్స్ ప్రపోజల్ వచ్చినా అదే గొడవ, క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చి 1946లో అప్పటికే అదే గొడవ. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా క్యాబినెట్ మిషన్ అయినా క్రిప్స్ మిషన్ అయినా కూడా ఏ మిషన్ వచ్చినా 2 నేషన్ థియరీకే కట్టుబడి ఉంది తప్ప వాళ్ళు క్రిప్స్ ప్రపోజల్కి దాన్ని అప్రూవ్ చేయడం జరగలేదు. ఈవెన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని కూడా అప్రూవ్ చేయడం జరగలేదు ముస్లిం లీగ్ అనేవాళ్ళు. ఇక్కడ అప్రూవ్ చేశారని ఇచ్చారు, అది మాత్రమే ఇన్కరెక్ట్. ఆగస్ట్ ఆఫ్ 1940లో ఇచ్చారు, అది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని మొదటిసారిగా ప్రస్తావించింది ఆగస్ట్ ఆఫర్లో. అలానే ఎంఎన్ రాయ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ఇండియా అనమాట. ఎంఎన్ రాయ్ అది ఈ ఫస్ట్ మొదటి 2 కరెక్ట్, కానీ అవి చూస్ చేసుకోము ఎందుకంటే ఇక్కడ అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి. ఇవన్నీ డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, హౌ ఇట్ వాస్ ఫార్మ్డ్ అండ్ వాట్ వాస్ ద ప్రొసీజర్ టు ఎలెక్ట్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎవరు నామినేటెడ్ మెంబర్స్ ఉండాలి, ఎవరు ఎలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వేరియస్ బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్, ఎలా ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎలా నామినేట్ అవ్వాలి, ఇవన్నీ బ్రిటిష్ ఎవరిని అపాయింట్ చేస్తుంది, నామినేట్ చేస్తుంది, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లిస్ట్ అంతా కూడా మీకు ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేయొచ్చు, అది మీ గ్రాండ్ టెస్ట్లో యాడ్ చేస్తా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇది ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించి మనకి నవంబర్ 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఏర్పాటైంది కదా, క్యాబినెట్ మిషన్ ప్లాన్. అప్పుడు వాళ్ళు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని 3 ప్రావిన్సెస్గా డివైడ్ చేశారు. ముస్లిం మెజారిటీ ఏరియా ఏది, అండ్ నార్త్ ఈస్ట్లో ఉంది, నెక్స్ట్ నార్త్ వెస్ట్లో ఉంది, అలానే హిందూ మెజారిటీ ఏరియాస్ ఏ ఉన్నాయి ఇతర బ్రిటిష్ ప్రావిన్సెస్లో అనేవి సెక్షన్ ఏబిసిగా డివైడ్ చేసి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఏర్పాటు చేసింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు అవ్వాలనేటువంటి ఒక ప్రొవిజన్ని కూడా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం మాత్రమే పూర్తిగా 2 నేషన్ థియరీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కాబట్టి మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంటేషన్లో వేరియేషన్ వచ్చింది, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం మాత్రం ఏం థియరీ వచ్చింది, 2 నేషన్ థియరీ రాలేదు. కానీ దానికి స్పెషల్ అటానమస్ స్టేటస్లు కొన్ని రీజియన్స్లో ఉన్న కమ్యూనల్ డెమోగ్రఫీ బేస్ మీద ఇచ్చారు. కానీ అక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మాత్రం అమలు జరగడానికి అవకాశం ఏర్పడింది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అమలు అవ్వడానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ టైంలో. సో ఇదొకటి ఫస్ట్ స్టేట్మెంట్. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ ఇచ్చారు. ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ టోటలీ అన్ ఎలెక్టెడ్ బాడీ, 100% రాంగ్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇచ్చారు. సో ఇక్కడ ప్రావిన్సెస్ నుంచి ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో ఆ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు డిఫరెంట్ పార్టీస్ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు కదా, ప్రావిన్సెస్లో ఉన్న అంటే మద్రాస్, బాంబే, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్సెస్, బీహార్ అండ్ ఇలాంటి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ ఇలా ఉండేవన్నమాట. అప్పుడు ఈ ప్రావిన్సెస్లో అన్నిటి బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉండేవి, బ్రిటిష్ పాలనలో. ఈ ప్రావిన్సెస్ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో ప్రజల నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు, ఆ రిప్రజెంటేటివ్స్ మళ్ళీ ఏం చేస్తారు, ఇంకా చీఫ్ కమిషనరేట్ ఏరియాస్ నుంచేమో బ్రిటిష్ వాళ్ళే అపాయింట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కంప్లీట్లీ ఎలక్టెడ్ బాడీ కాదు, పార్షియల్లీ ఎలక్టెడ్ బాడీ, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నాట్ ఏ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ, ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎలక్టెడ్ బాడీ, ఓన్లీ పార్షియల్లీ ఎలక్టెడ్ బాడీ, అండ్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ, ఇట్ ఈస్ ఓన్లీ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనమాట. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ ద కాలమ్స్. ఇక్కడ పార్లమెంటరీ రిఫార్మ్స్ ఇవన్నీ ఇచ్చారు కదా మనకి, చూద్దాం. ఇవన్నీ సింపుల్. పార్లమెంటరీ రిఫార్మ్స్ అంటే ఏంటి, ఫస్ట్ వీడు విభజించడం వీళ్ళ లక్ష్యం, హిందూ ముస్లిం. కాబట్టి ఇక్కడ ఏం చేశారు, సపరేట్ ఎలక్టరేట్ అనేది తీసుకొని వస్తున్నారు. ప్రొవిజన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది మనకి ఎప్పుడు ఇది డయార్కీ అనేది ప్రావిన్సెస్లో ఎప్పుడు ప్రావిన్సెస్లో తీసుకొని వచ్చిందేమో మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్ ప్రకారం 1919లో ప్రావిన్సెస్లో డయార్కీ తీసుకొచ్చారు. 1935లో ఆ ప్రావిన్సెస్లో డయార్కీ అనేది క్యాన్సిల్ చేశారు, ప్రొవిన్షియల్ అటానమీ తీసుకొచ్చింది 1935 యాక్ట్ అనేది. కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. సో పార్లమెంటరీ రిఫార్మ్స్ వచ్చేసరికి ఈ సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ విభజన అనేది తీసుకొచ్చింది. కాబట్టి ఈ A3తో ఇష్యూ లేదు. అంటే ఇంకేముంది, ఇక మిగిలింది ఒకటే. ఓకే, మిగిలింది ఒకటే కాబట్టి ఇంక ఇష్యూ లేదు. 3 కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టేకెన్ ఫ్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇంకా షెడ్యూల్ 4కి సంబంధించి
అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్. ఎందుకని ఇది ఇచ్చామంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అనేది 5th షెడ్యూల్ పరిధిలోకి వస్తుంది. 4th షెడ్యూల్ ఏంటి, రాజ్యసభ సీట్స్ ఎంతవరకు ఏ మేరకు ప్రపోర్షనేట్గా ఎలకేట్ చేయాలి ఆ రాష్ట్రానికి అనేది చెప్తుంది 4th షెడ్యూల్. ఇంకా 7th షెడ్యూల్ ఏమో పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తుంది. ఇది ఫెడరల్ ఫీచర్స్ సంబంధించి కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, ఇది అందరికీ తెలిసింది. బట్ ఇది ఎందుకని ఇచ్చామంటే ఇలాంటివి షెడ్యూల్స్కి సంబంధించినవి 8th షెడ్యూల్ గురించి అడిగినవి, 7th షెడ్యూల్ గురించి అడిగినవి ఇక్కడ ఉన్నాయన్నమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. కాబట్టి వీటన్నిటిని కలిపి క్లబ్ చేసి ఒక క్వశ్చన్గా మీకు ఇవ్వడం జరిగింది. షెడ్యూల్స్ గురించి ఒక 6-7 క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అన్ని పోస్ట్ చేశాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా గురించి, 7th షెడ్యూల్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి, బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ అండ్ కాన్కరెంట్, ఇలాంటి వాటి గురించి అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. different features borrowed from different constitutions. ఓకే, డిఫరెంట్ ఫీచర్స్ బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు జపాన్ నుంచి మనకి ఏంటి, ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ నాట్ ఓన్లీ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ప్రొసీజర్ ఆల్సో ఎస్టాబ్లిష్ బై లా అనమాట. సారీ, డ్యూ ప్రాసెస్ అనేది యూఎస్ఏ నుంచి తీసుకున్నారు, దట్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అనేది జపాన్ నుంచి తీసుకున్నారు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాం, డిపిఎస్పీస్ తీసుకున్నాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మరి ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, యూఎస్ నుంచి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి తీసుకున్నాము. మరి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం మనము, రూల్ ఆఫ్ లా తీసుకున్నాం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. కాబట్టి ఇది మనకి ఇక్కడ అన్ని మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏవైతే ఇచ్చారో ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఇక థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ ఏతో మ్యాచ్ అవుతుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనేది రూల్ ఆఫ్ లాకి సంబంధించి, యూఎస్ కాన్స్టిట్యూషన్ అనేది బిల్ ఆఫ్ రైట్స్, జపనీస్ కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫెడరల్ ఫీచర్స్లో మనకి ఏమొస్తాయి ఇక్కడ చూడండి, మిగతా నాట్ ఎ ఫీచర్ అన్నప్పుడు అదొకటి తీసేసి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ ఎ ఫీచర్. ఎందుకనంటే యూఎస్ఏ ఫెడరల్ స్ట్రక్చర్ చూస్తే అది ప్యూర్ ఫెడరలిజం ఫాలో అవుతుంది. హైకోర్టు అనేది ఏదైతే ఒక డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్కే ఆ స్టేట్ కట్టుబడి ఉంటుంది, అదే ఫైనల్ డెసిషన్ అవుతుంది తన సబ్జెక్ట్కి సంబంధించి, తన అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్స్కి సంబంధించి ఆ స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్స్ పైన ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో, హైకోర్టు జడ్జిమెంట్ పాస్ చేస్తుందో ఆ జడ్జిమెంటే ఫైనల్ ఉంటుంది, అదే యూఎస్ఏలో. అదే మనం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఫెడరల్ కోర్టు ఆధ్వర్యంలో ఉంటాయి. కేవలం ఫెడరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ అఫేర్స్ కానీ, డిఫెన్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫేర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్కి సంబంధించి, బ్యాంకింగ్, ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఫెడరల్ సబ్జెక్ట్స్ అవుతాయి. ఈ ఫెడరల్ డిస్ప్యూట్స్ని మాత్రమే రిజాల్వ్ చేయడానికి ఫెడరల్ కోర్టు పరిమితి ఉంటుంది, అప్పుడు మాత్రమే అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అనేది కొంత వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ పూర్తిగా సబార్డినేట్ కోర్ట్స్కు ఉన్నటువంటి అటానమీ ఏదైతే ఫెడరల్ ఫీచర్లో ఉందో అది భారతదేశంలోని ఫెడరల్ ఫీచర్స్లో కనబడదు. ఓకే, భారతదేశంలో ఫెడరల్ ఫీచర్స్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అందులో లిస్టెడ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ జ్యూరిస్డిక్షన్స్ ఫర్ ద ఈచ్ టైప్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటుంది. నెక్స్ట్ బైకామరలిజం అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది. బైకామరలిజం ఎందుకని ఫెడరల్ ఫీచర్ అవుతుందంటే ఏవైతే ఫెడరల్ ప్రావిన్షియల్ లెవెల్లో అంటే స్టేట్ లెవెల్లో మనకి రాజ్యసభ అని ఎంపీలు ఎన్నికవుతున్నారో వీళ్ళు స్టేట్స్కి రిప్రజెంటేటివ్స్గా వ్యవహరిస్తారు. అంటే స్టేట్ తరపున స్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ విషయంలో, స్టేట్కి సంబంధించిన లాస్ విషయంలో యూనియన్ జోక్యం చేసుకున్నప్పుడు రాజ్యసభ కొంత బలంగా పనిచేస్తుంది. కాబట్టి బైకామరలిజంలో ఏముంటుంది, రాజ్యసభ, that is the upper house of the parliament, is a representative of the state and acting as a voice on behalf of the states anamata. That is why bicameralism is also part of the federal features. Next, independent judiciary. Independent judiciary is essential for a federal government to resolve the disputes among different types of the government. That is state government gaani leda central government gaani వీటి రెండింటి మధ్య వచ్చేటువంటి ఏ వివాదాలైనా పరిష్కరించాలంటే స్వతంత్ర న్యాయ ప్రతిపత్తి ఉండాల్సింది, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి. కాకపోతే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే అపీలేట్ జ్యూరిస్డిక్షన్, ఈవెన్ స్టేట్స్ సబ్జెక్ట్స్లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా సరే మన భారతదేశంలో అది స్టేట్ సబ్జెక్టుకి సంబంధించింది అయినా సుప్రీంకోర్టు వరకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకొని వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఇది కేవలం ఫెడరల్ డిస్ప్యూట్సే సాల్వ్ చేస్తుంది, స్టేట్ సబ్జెక్ట్ సాల్వ్ చేయదు అనేది ఉండదు. ఇది అపీలేట్ జ్యూరిస్డిక్షన్ సిస్టమ్ కలిగి ఉంది, సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనమాట, ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ. కాబట్టి ఇది ఫెడరల్ ఫీచర్ పరిధిలోకి రాదు. నెక్స్ట్ 8th. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఉందాం. Academic justice as one of the objectives of the Indian Constitution has been provided only in the preamble and fundamental rights are now 100% wrong. ఇక్కడ నేను మీకు కావాలని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్న ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈ రెండిట్లోనూ ఎకనమిక్ జస్టిస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓన్లీ మనకి ప్రియంబుల్లో ఫండమెంటల్ రైట్స్లోనే ఉండదు, లేదా ఓన్లీ ప్రియంబుల్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఉండదు, ఫండమెంటల్ దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉండదు. ప్రియంబుల్, డిపిఎస్పి అండ్ ఆల్సో ఫండమెంటల్ రైట్స్, ఈ మూడిట్లో ఈ ఎకనమిక్ జస్టిస్ అనే కాన్సెప్ట్ ఉంది. మనం చూసినంత వరకు ఫండమెంటల్
ఫండమెంటల్ రైట్స్ని మనం ఎలిమినేట్ చేస్తుంటాం. అలా కాదు, ఇక్కడ ఇచ్చారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలా క్లియర్గా, ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఈ మూడిట్లో ఈ ఎకనమిక్ జస్టిస్ అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఓకే, ఎకనమిక్ జస్టిస్ as one of the objectives of Indian Constitution, which is reflected in not only in preamble and fundamental rights but also in directive principles of state policy. Next ఇక్కడ preamble of the Indian Constitution is a source of power to legislature అంటున్నారు. నెక్స్ట్ preamble of the Indian Constitution is justiciable in nature అంటున్నారు. అది చూడండి, నాట్ జస్టిసిబుల్ ఇన్ నేచర్, బికాస్ ప్రియంబుల్లో ఏదైనా వైలేట్ అయిందని మీరు కోర్టుకి వెళ్ళి అడగడానికి అవకాశం లేదు. కాబట్టి కోర్ట్ ఆఫ్ లా పరిధిలో ప్రియంబుల్కి సంబంధించిన వైలేషన్ అది అబ్రిడ్జ్ చేయకూడదు, దాని మౌలిక తత్వాన్ని దెబ్బతీయకూడదు. అంతేకాని ప్రియంబుల్లో పొందుపరిచినటువంటి అంశాలు అమలు అవ్వట్లేదు అని మనం కోర్టుకి వెళ్ళి న్యాయాన్ని కోరడానికి అవకాశం లేదు. కాబట్టి దాని అర్థం ఏంటి, ఇక్కడ ప్రియంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ జస్టిసిబుల్ ఇన్ నేచర్. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ 100% రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో కూడా ఓన్లీ ఇన్ ప్రియంబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అన్నాడు, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో 2 స్టేట్మెంట్స్ ఆర్ ఆల్రెడీ రాంగ్. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ మాత్రం ఈజీగా ఇక్కడ కూడా ఇంకోటి రాంగ్ ఉంది. ప్రియంబుల్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంట. ఇట్ ఈజ్ ఎ గైడింగ్ లైట్, ఇట్ ఈస్ ఎ కీ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్ సోర్స్ ఫర్ మేకింగ్ ఎనీ లెజిస్లేషన్ ఆర్ ఫర్ నాట్ మేకింగ్ ఎనీ లెజిస్లేషన్. ఇది కూడా మనకి ఇట్ ఈస్ నాట్ ద సోర్స్ ఆఫ్ మేకింగ్ ఎనీ లెజిస్లేషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ సోర్స్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడియల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎ కీ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎ గైడింగ్ లైట్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ నాట్ ద సోర్స్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. The preamble is not part of the Indian Constitution. No, preamble is part of the basic structure of the Constitution. You cannot abridge it, you cannot eliminate it, you cannot remove it. You cannot amend to abrogate or abridge the core theme of the preamble. ఓకే, యూ కెన్ యాక్చువల్లీ ఎన్హాన్స్ అండ్ ఇంకా దాన్ని ఇంకా పెంచడానికి అవకాశం ఉంటుంది ప్రియంబుల్ని, దానిలో ఫీచర్స్ని, అంతవరకు ఫైన్. సో ఇది నో స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అనేది రైట్ ఆన్సర్ ప్రియంబుల్కి సంబంధించి. ఇవి ప్రియంబుల్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు అన్ని పీవైక్యూస్ నుంచి తీసుకున్నటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. ఆఫెన్ సెడ్ దట్ కీ టు ద మైండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఈజ్ ప్రియంబుల్. కాన్స్టిట్యూషన్ మేకర్స్కి ప్రధానమైన కీ ఏంటిది ఇక్కడ? ప్రియంబుల్. ఓకే, ఇంకో ప్రియంబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఇక్కడ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ, ఇది ఎనాక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రియంబుల్కి సంబంధించినటువంటి ఒక డేట్ ఒకటి విడిచిపెట్టి ఒక లెందీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ థియరీ మీకు తెలుసు. ఇందులో మనకి తర్వాత కాలంలో ఎవాల్వ్ అవుతూ సో వేరియస్ జడ్జిమెంట్స్ వల్ల మనకి వెల్ఫేర్ స్టేట్ అనేది, సెక్యులరిజం అనేది, ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ పరిధిలోకి వచ్చాయి. సరే, ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంప్లైస్ దట్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి అమెండెడ్ except in accordance with the procedure established in article 368 అంటున్నారు. కాదు, యాక్చువల్లీ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా ఆ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ని మీకు అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్కి ఇచ్చా, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ని నేను ఫస్ట్ స్టేట్మెంట్కి ఇచ్చా, ఈ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ని. కానీ యాక్చువల్ స్టేట్మెంట్ ఏంటి చూడండి. ద బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంప్లైస్ దట్ సర్టెన్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ సో ఎసెన్షియల్ టు ఇట్ that they cannot be abrogated. They cannot be abrogated. That is called the basic structure theory. అంటే ఏంటి, కొన్ని లక్షణాలు ఏదైతే రాజ్యాంగానికి సంబంధించిన మౌలిక లక్షణాలు ఉన్నాయో వాటిని మనం తొలగించడం కానీ తగ్గించడం కానీ వాటి స్థాయిని మనము ఇంకా తక్కువ చేయడం కానీ మనం చేయకూడదన్నమాట. అలా చేస్తే దాన్ని ఏమంటుందని దట్ ఈస్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్ థియరీ. మీన్ ద కోర్ థీమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ నెవర్ బీ ఆల్టర్డ్ and should never be abrogated and abridged అని చెప్తున్నారు. అది సర్టెన్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఫెడరలిజం ఏది బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ వెల్ఫేర్ స్టేట్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్, సెక్యులరిజం ఈజ్ బేసిక్ స్ట్రక్చర్. ఇలాంటివి కొన్ని ఫండమెంటల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ షుడ్ నెవర్ బీ అబ్రిడ్జ్డ్ అనేది ఇక్కడ దట్ ఈజ్ సర్టెన్ ఫీచర్స్ విచ్ ఆర్ వెరీ ఫండమెంటల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇది ఎసెన్షియల్ which are very essential, they cannot be abrogated. అది బేసిక్ స్ట్రక్చర్ థియరీ, అది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ టెరిటరీ కెన్ బీ సీడెడ్ టు ఏ ఫారెన్ స్టేట్ ఓన్లీ త్రూ ఆర్టికల్ 3. నో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 3కి ఆర్టికల్ 2కి సంబంధించి ఒకటి చెప్తాను మీకు. ఆర్టికల్ 2 పరిధిలో 2 ఉంటాయి. మనం ఏదైనా కొత్త స్టేట్ ఫామ్ చేసుకోవచ్చు మన విత్ ఇన్ ద స్టేట్, అండ్ కొత్త లేదా ఉన్న స్టేట్ని మనం ఆల్టరేట్ చేసుకొని ఉన్న స్టేట్ని మళ్ళీ డివైడ్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్ కూడా ఉంటుంది, అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్ కూడా, అది ఆర్టికల్ 2. కానీ మీరు ఎప్పుడైతే సీడ్ చేయాలంటే ఇతర దేశానికి మీ టెరిటరీని అప్పచెప్పాలంటే అప్పుడు ఆర్టికల్ 368 కింద కాన్స్టిట్యూషనల్
అమెండ్మెంట్ జరగాలి. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే కదా బంగ్లాదేశ్ భారతదేశానికి మధ్య జరిగింది. ఎన్క్లేవ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం, పరస్పరం ఎన్క్లేవ్స్ని ఇచ్చిపుచ్చుకున్నాం. అక్కడ భారత భూభాగాలు బంగ్లాదేశ్ పరిధిలో ఉన్నాయి, బంగ్లాదేశ్ భూభాగాలు భారత పరిధిలో ఉన్నాయి. అలా మన భూభాగము ఇతర దేశ పరిధిలో ఉంటే దాన్ని ఏమంటాం, ఆ ప్లేస్లో అక్కడ ఎన్క్లేవ్స్ అంటాం. ఈ ఎన్క్లేవ్స్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్టికల్ 368 పరిధిలో చేసుకోవడం జరిగింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, సో అలా ఇతర దేశానికి మన భూభాగాన్ని ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అదే ఇతర భూభాగాలను మనం ఈ ఏర్పాటు చేయాలన్నా, మన దగ్గర అడ్మిట్ చేసుకోవాలన్నా, అది ఇప్పుడు ఎగ్జాంపుల్ సిక్కిం వచ్చి మనతో కలిసిపోతానన్నది అనుకోండి, సిక్కిం వచ్చి కలిసిపోయి, లేదా వాళ్ళ భూభాగాన్ని కొంత మనకి అప్పచెప్పేస్తా ఉన్నది అనుకోండి, ఇలాంటి వాటిల్లో మనకి ఈ బేసిక్ అమెండ్మెంట్ ఆఫ్ జనరల్ ఇది సాధారణ మెజారిటీతో చేసేటువంటి ఇది లక్షణం సరిపోతుంది, అమెండ్మెంట్ సరిపోతుంది, సవరణ సరిపోతుంది, రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి అందుకే నేను మీకు ఇక్కడ ఆర్టికల్ 3 అనే ఇచ్చాం, అది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. బేసిక్ స్ట్రక్చర్ థియరీ అండ్ ఆర్టికల్ 368 ఇండియన్ టెరిటరీ కెన్ బి సీడెడ్ టు ఏ ఫారెన్ స్టేట్ ఓన్లీ బై యాడింగ్ కాన్స్టిట్యూషన్ అండర్ 368. ఇంకొన్ని పీవైక్యూస్ యాడ్ చేయాలి, బట్ సరిపోవట్లేదు టైము, ఇంకా మీకు యాడ్ చేస్తాను ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అప్పుడు. స్టేట్మెంట్ 1, నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇక్కడ ఏంటిది, షెడ్యూల్ 1 ఆఫ్ ద షెడ్యూల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నేను ఆల్రెడీ 11th క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇది చెప్పేటప్పుడే మీకు చెప్పాను, కంటిన్యూషన్ ఉంటుందని. ఆర్టికల్ 2 ఏం చేస్తుంది, ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అడ్మిట్ ఇన్ టు యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్. అడ్మిట్ ఇన్ టు యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్, దిస్ ఆర్టికల్ 2 ఈజ్ ఎంపవరింగ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి, ఆర్టికల్ 2 పార్లమెంట్కి ఒక సర్వోన్నత అధికారాన్ని ప్రసాదించింది. ఎలా అంటే ఆ సర్వోన్నత అధికారం, నువ్వు ఏవైనా కొత్త స్టేట్స్ని ఇందులో కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా న్యూ స్టేట్స్ని ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేట్స్ని అంటే ఇక్కడ రాష్ట్రాలని కాదు, రాజ్యం అని అర్థం. ఓకే, అలాంటిది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి గమనించాలి, సెకండ్ స్టేట్మెంట్ ఇంత ట్రిక్కీ క్వశ్చన్ చూడండి, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ వెరీ ట్రిక్కీ. టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ వైడర్ ఎక్స్ప్రెషన్ దెన్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏమొస్తాయి, యూనియన్ ఆఫ్ ఇండియాలో స్టేట్స్ వస్తాయి, కేవలం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రాలు వస్తాయి యూనియన్ ఆఫ్ ఇండియాలో. ఓకే, అదే ఫస్ట్ ఆర్టికల్ ప్రకారం. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే కేవలం మనం ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కాదు. యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇంకేమొస్తాయి, ఇతర దేశాలలో ఉన్నటువంటి భారత భూభాగాలు కూడా. ఇతర దేశంలో భారత ఎంబసీ, రాయబార కార్యాలయం అనేది భారత భూభాగం పరిధిలోకి వస్తుంది, అది కూడా టెరిటరీ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. కాబట్టి యూనియన్ ఆఫ్ ఇండియా కన్నా టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ వైడర్ ఎక్స్ప్రెషన్. ఓకే, చాలా విస్తృత అర్థం కలిగినటువంటి పదం టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. Third statement is also true. Schedule 1 contains names of states and union territories and their territorial extent. That is also true. And territorial integrity or continued existence of state is guaranteed. No, continued existence of state is not guaranteed by the constitution. ఎందుకని కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి, రాష్ట్రాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి, అవి పూర్తిగా రాజ్యాంగం ద్వారా పరిరక్షించబడతాయి. వాటి జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ కానీ వాటి హక్కుల విషయంలో కానీ అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి అనేది ఏదైతే ఉందో అది 100% రాంగ్. సాధారణ మెజారిటీతో ఆర్టికల్ 3 ప్రకారం ఏ రాష్ట్రాన్నైనా విడగొట్టేయచ్చు కదా. దాని ప్రకారం డిస్ట్రక్టబుల్ స్టేట్స్ ఉంటాయి, బట్ యూనియన్ని మనము డిస్ట్రక్ట్ చేయలేం. కాబట్టి ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఉంటుంది. ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ విత్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్, ఇదే భారత ఫెడరల్ ఫీచర్ అనమాట. ఓకే, అది కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో ఇది మీకు అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటిది ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటి, పార్లమెంట్ కెన్ రీడ్రా పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఇట్స్ విల్. సో ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఎనీ స్టేట్ ఈజ్ నాట్ గ్యారెంటెడ్. దాని ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాదేశిక సమగ్రతను రాజ్యాంగం పరిరక్షించదు. సో దేర్ ఫోర్ ఇండియా ఈజ్ రైట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ ఇది. సో ఫోర్త్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. టు ఫార్మ్ ఎ న్యూ స్టేట్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు మీరు ఒక న్యూ స్టేట్ ఫామ్ చేయాలనుకోండి, అది ప్రెసిడెంట్ ఒపీనియన్ పంపించారు. ప్రెసిడెంట్ ఒపీనియన్ అనేది స్టేట్కి సంబంధించి ఏదైతే వచ్చిందో, స్టేట్ ఏదైతే పాస్ చేసి పంపించిందో బిల్ అనేది, ప్రెసిడెంట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ప్రెసిడెంట్ కంపల్సరీ ఆ ఒపీనియన్ యాక్సెప్ట్ చేయాలి, ఏదైతే స్టేట్ పంపించింది యాక్సెప్ట్ చేయాలనేటువంటి ఇంపోజిషన్ ఉండదు. ప్రెసిడెంట్ ఈజ్ not a formation of new state, the opinion of the state legislature is not binding on the president. That is true statement. Next statement enti deeniki ulta just not tisam ante enti, the opinion of the president, the opinion of the state legislature is binding on the president ani wrong icharu. Second statement, to form a new state the bill needs to be passed by the parliament by a simple majority. That is true. Simple majority is required to form a new state. There is no requirement of constitutional amendment until unless you cede some territory of you to the foreign state.
ఓకే, నీ టెరిటరీని ఫారెన్ స్టేట్కి ఇచ్చే క్రమంలో మాత్రమే రాజ్యాంగ సవరణ అవసరం, మిగతా అప్పుడు అవసరం లేదు. కాబట్టి యూ కెన్ ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై పాసింగ్ ఏ సింపుల్ మెజారిటీ యాక్ట్ ఇన్ ద పార్లమెంట్. నెక్స్ట్ బై ఎనాక్టింగ్ ఏ లా in with simple majority కదా. నెక్స్ట్ ఫార్మ్ ఏ న్యూ స్టేట్ ద బిల్ నీడ్స్ టు బి పాస్డ్ బై ద పార్లమెంట్ బై ఏ స్పెషల్ మెజారిటీ. నో, రాంగ్. సో దానికి దీనికి కాంట్రడిక్షన్ ఉంటుంది, థర్డ్ ఫోర్త్ స్టేట్మెంట్. అలానే ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ మ్యూచువల్లీ కాంట్రడిక్టెడ్. కాబట్టి 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, కాబట్టి 1 and 3 ఓన్లీ అని అంటున్నాం మనం. ఇది పీవైక్యూస్ అండ్ ఫెడరల్ వర్సెస్ యూనిటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ వర్సెస్ యూనిటరీ ఫీచర్స్ మీద వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లిస్ట్ మీకు ఇచ్చాను ఇక్కడ. ఓకే, రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, వెస్టింగ్ రెసిడ్యూరీ పవర్స్ విత్ ద సెంటర్. రెసిడ్యూరీ పవర్స్ విత్ ద సెంటర్ ఈజ్ ఏ యూనిటరీ ఫీచర్, నాట్ ఏ ఫెడరల్ ఫీచర్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ ఈజ్ ఫీచర్, ఫెడరల్ ఫీచర్. అయితే సో రిజిడ్ కాన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ప్యూర్ ఫెడరలిజంకి వర్తిస్తుంటుంది, బట్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇండియాది. సో ఇటువంటి ఫీచర్స్ అన్ని మీరు చదువుకొని ఉండాలి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. రైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. DPSPs constitute limitations upon legislative and executive functions. No, actually fundamental rights impose certain limitations on executive and judicial actions and executive and legislative actions. ఓకే, శాసన కార్యనిర్వాహక శాఖలపైన కొన్ని పరిమితులను మన ప్రాథమిక హక్కులే విధించగలవు, కొన్ని పరిమితులను. అంతేకాని ఆదేశిక సూత్రాలు ఏ విధమైన పరిమితులు విధించలేవు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ ఏం చేద్దాం మనం, మిగతా స్టేట్మెంట్స్ చూద్దాం. ప్రమోటింగ్ కాటేజ్ ఇండస్ట్రీస్, సెక్యూరింగ్ ఫర్ ఆల్ ద వర్కర్స్ రీజనబుల్ లీజర్, కల్చరల్ ఆపర్చునిటీస్ ఆర్ ప్రిన్సిపల్స్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద DPSP. ఎస్, అందరికీ ఏవైతే ఎకనమిక్ జస్టిస్ కల్పిస్తున్నారో, కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టాలి గ్రామీణ ప్రాంతాల్లో, అంటే కుటీర పరిశ్రమలు పెట్టాలి, వర్కర్స్ అందరికీ కూడా రీజనబుల్ లీజర్ టైం ఇవ్వాలి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ప్రొవిజన్స్ ఆఫ్ DPSP ఈజ్ ఫుల్ఫిల్డ్ బై ద నేషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఇది మీకు PYQ నుంచి తీసిచ్చింది. నేషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది అన్ని DPSP ప్రొవిజన్స్ని కవర్ చేయగలుగుతుందంట, దాదాపు అన్ని కవర్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ మనకు క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి తీసింది నేను. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. Principles of state policy, directive principles enshrined in the constitution, promoting cottage industries in rural areas, securing all the workers reasonable time and cultural opportunities. This is one of the previous year questions. Next, the principles spell out the socio-economic democracy in the country, and the provisions contained in these principles are not enforceable by any court. That is true. Provisions are not enforceable by any court in the DPSP, and all preamble is not enforceable by court, and also DPSP not enforceable by court. But constitutional philosophy is underlined and lied in the preamble and also the directive principles of state policy. Next inkoti, with reference to Constitution of India, the DPSPs constitute limitation upon, no, they are not limitations on executive and legislative action, neither one nor two ikkada. Next ikkada fundamental rights directive principles వాటికి సంబంధించి 2010 క్వశ్చన్ ఏం చెప్తుంది వస్తుంది, టై సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఈక్వల్ ఓట్స్ వచ్చినప్పుడు క్యాస్టింగ్ ఓట్ అనేది వస్తుంది. అది ఎవరికి మాత్రమే చెందింది, స్పీకర్కి మాత్రమే చెందింది, చైర్పర్సన్కి. సో అది ఈక్వల్ స్టేటస్ ఉంచడానికి కాదు, ఈక్వల్ స్టేటస్ ఉన్నప్పుడు ఎవరి వైపు స్పీకర్ నిలబడతాడని చెప్పేదే క్యాస్టింగ్ ఓట్. కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాస్ట్ టు మెయింటైన్ ద స్టేటస్ కో అనేది రాంగ్, ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఈస్ క్యాస్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్. ఎస్, ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడే ఆ ఓట్ హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ క్యాస్ట్ ఇన్ అడిషన్ టు ఓటింగ్ ఇన్ ఫస్ట్ ఇన్స్టాన్స్. ఇట్ ఈస్ నో, ఫస్ట్ ఇన్స్టాన్స్ కాదు, ఇది లాస్ట్ ఇన్స్టాన్స్. అంటే ఓటర్లు అందరూ సభ్యులందరూ కూడా ఓటు వేసేస్తే పార్లమెంట్లో ఇంకా ఓట్లన్నీ అయిపోయాయి, ఎవరు ఓటు వేయడానికి మిగిలి లేరు అన్న క్రమంలో ఈక్వల్ ఓట్స్ వచ్చినప్పుడే లాస్ట్ రిసార్ట్గా ఈ క్యాస్టింగ్ ఓట్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇన్స్టాన్స్ అనేది సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఈస్ క్యాస్ట్ బై ద స్పీకర్ ఆర్ ఏ పర్సన్ యాక్టింగ్ యాజ్ సచ్. కాబట్టి ఇది 1 and 3 ఓన్లీ రైట్ అంటాం మనం. 15th bill. Bill is deemed to be a money bill if it contains only provisions dealing with imposition, alteration or regulation of any tax. This is called money bill, and it is decided by only the speaker, and it is pre-approved by the president. Prior approval of the president is mandatory. Next, ఇది మనీ బిల్కి సంబంధించిన బేసిక్ ఫీచర్స్. ఇవన్నీ నేను వాడిన ప్రతి స్టేట్మెంట్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సరే, ఇప్పుడు ద రెగ్యులేషన్ ఆఫ్ ద బారోయింగ్ ఆఫ్ మనీ బిల్ బై ద గవర్నమెంట్. నెక్స్ట్, ఎస్, ఓకే, రెగ్యులేషన్ అంటే నియంత్రణ, దేనికి సంబంధించి అప్పు తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో కూడా
మనీ బిల్ అనేది అవుతుంది, మనీ బిల్ అనేది ఉండాలి. అంటే సభలు రెండిట్లో ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే అండ్ లోక్సభకి ఎక్కువ అధికారం ఉంటుంది అందులో. నెక్స్ట్ కస్టడీ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇది కూడా మనీ బిల్ పరిధిలోకి వస్తుందని. ద ప్రొవిజన్స్ ఫర్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్ ఇంపోజ్ చేయడం కానీ పెనాల్టీస్ వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనీ బిల్ పరిధిలోకి రాదు. లైసెన్స్ ఫీస్ కానీ ఇలాంటివి. సో 1, 2, 3 ఓన్లీ రైట్ స్టేట్మెంట్స్. మనీ బిల్కి సంబంధించి ఇక్కడ మీకు ఒరిజినల్ సోర్స్ నుంచి ఇచ్చాను. ఆర్టికల్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫైనింగ్ వాట్ ఈస్ మనీ బిల్. ఓకే, డీల్స్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. ఇదేం చెప్తుంది? ఏ మనీ బిల్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ ప్రొవిజన్స్ విత్ డీలింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్. వాట్ ఆర్ దోస్ థింగ్స్? ఇంపోజిషన్, abolition, remission, alteration or regulation of any tax. Imposition, remission, alteration, abolition and regulation of any tax. Next, regulation of the borrowing of the money by the government of India. Regulation of the borrowing of the money by the government of India. Next, custody of the consolidated fund of India or the contingency fund of India. అంటే ఆగంతుక నిధికి సంబంధించి సంఘటిత నిధికి సంబంధించి కస్టడీ, దాని పరిరక్షణకు సంబంధించిన ఏ బిల్లు ఉన్నా కూడా అది మనీ బిల్ పరిధిలోకి వస్తుంది. ఇలా అప్పు తీసుకునే ఏ బిల్లు ఉన్నా కూడా అది మనీ బిల్ పరిధిలోకి వస్తుంది. ఏ పన్నునైనా సరే మనము తొలగించాలన్నా లేదా కొత్త పన్ను ఏర్పాటు చేయాలన్నా, ఆ పన్నును తగ్గించాలన్నా, రద్దు చేయాలన్నా, వీటన్నిటికి కూడా దాన్ని నియంత్రించాలంటే మనీ బిల్ పరిధిలోకి వస్తుంది. So, however, bill is not deemed to be money bill if it has certain features. అంటే మీరు ఏదన్నా ఫైన్స్ వేయాలంటే, పెనాల్టీస్ వేయాలంటే అవి మనీ బిల్ పరిధిలోకి రావు. ఇంకా పేమెంట్, లైసెన్స్ ఫీస్ వసూలు చేయాలంటే, పేమెంట్ ఫర్ లైసెన్స్ అలాంటి వాటికి ఏదైనా లైసెన్స్ ఇష్యూ చేసినప్పుడు వాటికి వచ్చే డబ్బులు అవి మనీ బిల్కి సంబంధించి పరిధిలోకి రావు అనమాట. సో ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్, రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ బై ఎనీ లోకల్ అథారిటీ ఆర్ బాడీ ఫర్ లోకల్ పర్పస్, అది మనీ బిల్ పరిధిలోకి రాదు. లోకల్ గవర్నమెంట్ ఏదైనా సరే అది ఇంపోజ్ చేయాలన్నా, అబాలిష్ చేయాలన్నా, ఏదన్నా రెమిషన్ చేయాలన్నా తన ట్యాక్స్కి సంబంధించిన విషయాలను ఈ మనీ బిల్ పరిధిలోకి తీసుకోవడానికి ఉండదన్నమాట. ఓకే, ఇది మన బేసిక్ మనీ బిల్ రిలేటెడ్ థింగ్ ఇన్ ద లెజిస్లేచర్ ఆఫ్ అవర్ పార్లమెంట్. ఓకే, నెక్స్ట్ consider the following statements regarding the ordinance making power of the president. Ordinance making power అంటే ఇది ఈక్వలెంట్ టు లా, ఇది రెట్రోస్పెక్టివే. దీన్ని మన ఇంకోటి దీనికి ఆర్డినెన్స్కి లాకు ఉండేటువంటి ఈక్వల్ పవర్స్ అన్నీ ఉంటాయి. బట్ బోత్ ద హౌసెస్ షుడ్ నాట్ బీ ఇన్ సెషన్. ఓకే, రెండు హౌసెస్ సెషన్లో ఉండకూడదు. ఒక లోక్సభ మాత్రమే సెషన్లో ఉండి పాస్ చేయిస్తా ఆర్డినెన్స్ అంటే కాదు. ఇక్కడ చూడండి, అలా ఏదైనా రెండుది బోత్ ద హౌసెసే కాదు, సారీ ఇక్కడ బోత్ ద హౌసెసే కాదు, లోక్సభ మాత్రమే సెషన్లో ఉన్న కంపల్సరీ రెండు హౌసెస్ ఉంటేనే బిల్ పాస్ అవ్వాలి. ఏదైనా సరే ఒక చట్టం పాస్ అవ్వాలంటే, అంటే చట్ట హోదా ఆర్డినెన్స్కున్నప్పుడు రెండు సభలు దాన్ని ఆమోదించాలి. కాబట్టి ఒక సభ మాత్రమే ఉన్నా మనం ఆర్డినెన్స్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్డినెన్స్ పాస్ చేయాలంటే ఏం చేయాలి? కంపల్సరీ రెండు సభలు ఉండాల్సిందే, రెండు సభలు ఉండాలి, దాన్ని ఆమోదించాల్సిందే. కాబట్టి ఆమోదించాలంటే రెండు సభలు లేని పక్షంలో ఏ హౌస్ మాత్రమే ఉన్నా అప్పుడు కూడా మనం ఆర్డినెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదేంటిది? ఆర్డినెన్స్ కెన్ ఆల్సో బీ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ వెన్ వన్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్ అనేది ఏదైతే ఉందో థర్డ్ స్టేట్మెంట్, అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. He can promulgate an ordinance only when both the houses of parliament are not in session or when either of the two houses of the wrong. ఇక్కడ ఏమడిగారు మనకి? ఇక్కడ వచ్చేసరికి కరెక్టే అడిగారు. ఓకే, ఆర్డినెన్స్ కెన్ ఆల్సో బీ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ వెన్ వన్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్. ఆర్డినెన్స్ కెన్ ఆల్సో, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కెన్ ఆల్సో బీ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ వెన్ వన్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్. ఇక్కడ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. He can promulgate an ordinance when both the houses of parliament are not in session or when either of the two houses of the parliament is not in session. An ordinance can also be issued when only one house is in session. Yes, that is true. Only yes, ordinance can also be issued only when house is in session. దాని నుంచి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అదే. రెండు హౌసెస్ నుంచి ఖచ్చితంగా బిల్ పాస్ అవ్వాలి. ఒక్క హౌస్ మాత్రమే ఉన్నా సరే ఆర్డినెన్స్ మాత్రం మనం పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక హౌస్ అధికారంలో ఒక హౌస్ సెషన్లో ఉంది కదా, మనం ఆర్డినెన్స్ పాస్ చేయకూడదు అనే కండిషన్ ఉండదు. సో ఆర్డినెన్స్ కెన్ బి పాస్డ్ వెన్ ఓన్లీ వన్ సెషన్ ఈజ్ ఆల్సో గోయింగ్. ఓకే, రెండు సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేయడానికి ఉండదు. ఓకే, అది మనకి ఇక్కడ వచ్చినటువంటి రూల్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, హీస్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఈజ్ కో ఎక్స్టెన్సివ్ యాజ్ రిగార్డ్స్ ఆల్ మ్యాటర్స్ ఎక్సెప్ట్ డ్యూరేషన్. ఏంటి? అన్నిటికీ సాధారణ చట్టానికి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆర్డినెన్స్ కూడా అదే నిబంధనలు ఉన్నాయి, అవే పవర్స్ ఉంటాయి ఆ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్కి కూడా.
అది రాష్ట్రపతికి వర్తిస్తాయి. ఆర్డినెన్స్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆన్ సబ్జెక్ట్స్ విచ్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్. అంటే ఏ పరిమితులు, నువ్వు పార్లమెంట్కి సంబంధించినటువంటి చట్ట పరిధి ఏదైతే ఉందో దాని కాన్కరెంట్ లిస్ట్ కానీ లేదా యూనియన్ లిస్టు వీటి పరిధిలో మాత్రమే, అది కూడా సాధారణ మెజారిటీతో పాస్ చేసేవి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానివి అంటే రాజ్యాంగ సవరణకు చెందనివి ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే మనం ఆర్డినెన్స్ పాస్ చేయడానికి, ఆర్డినెన్స్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అవి కొన్ని కండిషన్స్ అనమాట. కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ ఉంటాయి దానికి. ఇవి ఆర్డినెన్స్ సంబంధించినవి బేసిక్ రూల్స్. నెక్స్ట్ ఏంటిది 17th, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ఏ లైటర్ ఫార్మ్. ఇది మీకు ప్రెసిడెంట్కి సంబంధించిన పార్డనింగ్ పవర్స్, క్షమాభిక్షకు సంబంధించినవి. అందులో ఏంటి, కమిటేషన్, రిస్పైట్, రిప్రైవ్, రెమిషన్. ఇక్కడ చూడండి ఆర్టికల్ 72 ప్రకారం ఈ పవర్స్ ప్రెసిడెంట్కి ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం. ఇప్పుడు మనకి ఏదైనా క్యారెక్టర్ చేంజ్ అవుతుందా ఒక శిక్ష విధించినప్పుడు, దాని క్యారెక్టర్ని చేంజ్ అవ్వట్లేదా? జస్ట్ సంవత్సరం శిక్షని 6 నెలలకు తగ్గిస్తే దానికి ఈ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్ అని అర్థం. అదే ఒక ఉరి శిక్షని కారాగార శిక్షగా మారిస్తే దాని క్యారెక్టర్ చేంజ్ చేసినట్టు అర్థం. సింపుల్. ఇప్పుడు దాని ప్రకారం మనం చూస్తే ఇక్కడ చూడండి ఏ క్యారెక్టర్ ఏంటిది, ఇక్కడ సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్, ఇక్కడ ఉంది పార్డన్ పవర్లో ఇట్ రిమూవ్స్. పార్డన్ అంటే కంప్లీట్గా అబాలిష్ చేయడం ఏ చట్టైనా. కమిటేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. అందులో క్యారెక్టర్ చేంజ్ చేయడం జరగదు. ఏ క్యారెక్టర్ అంటే దాని జస్ట్ మనం ఏం చేస్తావు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డెత్ సెంటెన్స్ మే బీ కమిటెడ్ టు రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్. అంటే పూర్తిగా ఉరిశిక్షకు సంబంధించిన దాన్ని మనం ఎలా మార్చచ్చు, ఉరిశిక్షకు సంబంధించిన దాన్ని అది కేవలం ఒక రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాల కారాగార జైలు శిక్షగా విధిస్తే అప్పుడు కమిటేషన్ అంటాం. అదే రెమిషన్ అంటే ఏంటి, తగ్గించడం. రిడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. రెమిషన్ అంటే అక్కడేమో క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, అంటే ఈ ఒక రకమైనటువంటి శిక్షని ఇంకొక రకంగా మార్చడం అనమాట. దాని తత్వం మార్చడం, దాని విధానం మార్చడం, దాని అమలు మార్చడం, అదంతా క్యారెక్టర్ చేంజ్ అవ్వడం కమిటేషన్ అంటే. అదే రెమిషన్ అంటే ఏంటిది, వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. అంటే ఒక సంవత్సరం శిక్షని 6 నెలలకి తగ్గించడం, 2 సంవత్సరాల శిక్షని సంవత్సరాన్ని తగ్గించడం. సేమ్ అదే శిక్ష కంటిన్యూ అవుతుంది, కేవలం సమయాన్ని తగ్గించడం అలాంటివి ఉంటాయి. అది చేంజింగ్ క్యారెక్టర్. రెమిషన్ ఆఫ్ ఇట్ ఇంప్లైస్ పీరియడ్ ఆఫ్ సెంటెన్స్, ఇట్ ఇంప్లైస్ రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్, దట్ ఈస్ కాల్డ్ రెమిషన్. నెక్స్ట్ రిస్పైట్ అంటే ఇది లెస్సర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఒరిజినల్ బికాస్ ఆఫ్ సర్టెన్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే ఏం జరుగుతుంది, ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, ఒక డిజేబిలిటీ ఉంది ఒక వ్యక్తికి, అటువంటి వ్యక్తి క్రైమ్ చేశాడని తెలిస్తే అతనికి సంబంధించి కొన్ని స్పెషల్ ఫ్యాక్ట్స్, కొన్ని హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఏదైనా కానీ కొత్త ఉపశమనం ఇస్తే దాన్ని ఏమంటాం మనం, రిస్పైట్ అంటాం. సో రిప్రైవ్ అనే వచ్చేసరికి మాత్రం తాత్కాలికంగా సెంటెన్స్ని వాయిదా వేస్తాం. రిప్రైవ్ అనేది ఎందుకంటే తాత్కాలికంగా వాయిదా వేస్తాం అంటే, ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడింది, బట్ అనుకోకుండా ఇంకేదన్నా స్పెషల్ ఎవిడెన్స్ దొరికి ఆ ఉరిశిక్షని తాత్కాలికంగా మళ్ళీ మనం విచారణ చేయించడానికి రద్దు చేసి, ఉరిశిక్షను రద్దు చేయడం అంటే రద్దు కూడా కాదు, ఉరిశిక్షను హోల్డ్ చేసి పెడతారు. హోల్డ్ చేసి పెట్టి మళ్ళీ ఇంకొకసారి ఏం చేస్తారు వాళ్ళు, రీఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ నిర్ణయం తీసుకుందాం అని చెప్పచ్చు. లేదా ఉరిశిక్ష పడ్డ వ్యక్తి చివరిగా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పంపించుకున్నప్పుడు తన ఉరిశిక్షని కొంతకాలం మళ్ళీ కోర్టు ద్వారా వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఇలాంటి కోర్టు ద్వారా అంటే కోర్టు వాయిదా వేయదు, అంటే మళ్ళీ ప్రెసిడెంట్కి దాన్ని పెట్టుకున్నారు కాబట్టి ప్రెసిడెంట్ దాన్ని ఇంకా పరిశీలిస్తున్న క్రమంలో ఆ ఉరిశిక్షని కొంతకాలం వాళ్ళు తాత్కాలికంగా వాయిదా వేసి ఉంచుతారనమాట, ప్రెసిడెంట్ ఆర్డర్ జారీ చేయడం వల్లనే. అది కూడా రిప్రైవ్ అంటాం. అతను ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ పార్డన్ వర్తించదా, అంటే క్షమాభిక్ష పూర్తిగా వర్తించదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసరికి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించింది. ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్లో మీకు తెలుసు, వైస్ ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ ఆఫీస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ టర్మ్ బట్ నాట్ బై ఫార్మల్ ఇంపీచ్మెంట్. అంటే అధికారిక అభిశంసన ద్వారా మాత్రం అతను తొలగించడం ఉండదు. అతను ఏం చేస్తారు, రాజ్యసభకి అతను చైర్పర్సన్గా ఉంటారు కాబట్టి ఆ వైస్ ప్రెసిడెంట్ అప్పుడు అతనికి ఎఫెక్టివ్ మెజారిటీతో, అంటే మొత్తం వచ్చే స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్లో 50% + 1 ఓటు కనుక అక్కడ పడి, దాని తర్వాత మళ్ళీ సింపుల్ మెజారిటీ ఇన్ ద లోక్సభ కనుక పడితే, అంటే ఎఫెక్టివ్ మెజారిటీ ఇన్ రాజ్యసభ, సింపుల్ మెజారిటీ ఇన్ లోక్సభ కనుక ఉంటే, నాట్ ఫార్మల్ ఇంపీచ్మెంట్. ఇది సాధారణంగా మన ప్రెసిడెంట్కి వర్తించేటువంటి అభిశంసన కాదు, ఓకే, మహాభియోగ తీర్మానం కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తాము, కేవలం ఎఫెక్టివ్ మెజారిటీ ఇన్ ద అప్పర్ హౌస్ అండ్ ఓన్లీ ఎ సింపుల్ మెజారిటీ ఇన్ ద లోయర్ హౌస్ ఉంటే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఇన్కరెక్ట్, కానీ అడిగింది కూడా ఇన్కరెక్టే. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మనం కంపల్సరీ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్రెడీ రైట్ స్టేట్మెంటే. బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది, వైస్ ప్రెసిడెంట్ని.
all doubts and disputes in connection with the election of the vice president are inquired in the Supreme Court and whose decision is final. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించిన అన్ని అంశాలు కూడా సుప్రీంకోర్టులోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టు నిర్ణయమే ఫైనల్గా అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ ఇది నెక్స్ట్ 19th క్వశ్చన్. అది అక్కడ ఫస్ట్ 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. దట్ ఈస్ వై వీ హ్యావ్ చూజన్ ఓన్లీ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ యాజ్ పర్ ద క్వశ్చన్ నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ అవర్ 18th క్వశ్చన్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు 19th క్వశ్చన్. దట్ ఈస్ లోక్సభ కెన్ ఎక్స్ప్రెస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎక్కడెక్కడ ఏ రూపంలో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ని కనుక పాస్ చేయలేదనుకోండి అది ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూలిపోతుందని అర్థం. అలానే మనీ బిల్ పాస్ అవ్వలేదు, పాసేజ్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్, నాన్ పాసేజ్ ఆఫ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ డిఫీట్ ఆఫ్ మనీ బిల్, ఈ మూడింటిని కూడా మనము ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేసినట్టు అర్థం అనమాట. లోక్సభ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే నాకు ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏమాత్రం విశ్వాసం లేదని చెప్పడం. ఈ 3 రూపాల్లో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఆగంతుక్ నిధికి సంబంధించి ఉంది. ఏంటిది? పార్లమెంట్ ప్రియర్ అప్రూవల్ నాట్ మ్యాండేటరీ బట్ ఫైనల్లీ దాని ఎక్స్పెండిచర్కి పార్లమెంటరీ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ. ప్రియర్ అప్రూవల్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎక్స్పెండిచర్ అయినప్పుడు అవుతున్నప్పుడు అయ్యే అప్రూవల్ ఈజ్ డిఫరెంట్ కదా. ప్రియర్ అప్రూవల్ అనేది లేకుండా సడన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలో ఈ ఆగంతుక నిధి ఉండి అది ఖర్చు చేయడం జరుగుతుంది. దానికి ప్రియర్ అప్రూవల్ అనేది అవసరం లేదు పార్లమెంట్కి సంబంధించి మిగతా వాటిలో. బట్ అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ మ్యాండేటరీ బట్ నాట్ ప్రియర్ అప్రూవల్ అనేది చూసుకోవాలి మనం. ఓన్లీ ప్రియర్ అప్రూవల్ ఈజ్ నాట్ నెసెసరీ టు విత్డ్రా ద ఫండ్స్ ఫ్రమ్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. హవెవర్ ఈవెన్చువల్లీ తర్వాత పరిణామంలో మాత్రం పార్లమెంట్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. కంటింజెన్సీ ఫండ్కి ముందుగా అప్రూవల్ అవసరంలా, తర్వాత పరిణామంలో మాత్రం అవసరం. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటిది ఇక్కడ ఇచ్చింది? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా షెల్ బీ హెల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారత రాజ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఉంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ తరపున ప్రెసిడెంట్ సంబంధించి ఆధ్వర్యంలో ఉన్నదాన్ని రాజ్య కార్యదర్శి దాన్ని అమలు చేయడం జరుగుతుంది, సెక్రటరీ. నెక్స్ట్ దాని కస్టడీని పెట్టుకొని ఉంటారు. మోస్ట్ కాంట్రవర్షియల్ ప్రొవిజన్ ఇన్ ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇది వెరీ వెరీ ట్రిక్కీ క్వశ్చన్, కావాలని ఇచ్చాను చూడండి. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. చాలామంది సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఐ హ్యావ్ గివెన్ హియర్ సింపుల్ బట్ లిటిల్ ట్రిక్కీ డ్యూ టు రెలవెన్స్ ఆఫ్ అదర్ సిమిలర్ ఆప్షన్స్. రెలవెన్స్ ఎందుకని? పార్లమెంట్ సుప్రీమసీ అని చెప్పేసి కొట్లాడింది ఆ టైంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్, అవునా కదా? పార్లమెంట్ సుప్రీమసీ అని. ఇంకోటి ఏంటి? ఎన్యూమరేషన్ ఆఫ్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అప్పుడు. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గురించి కూడా వచ్చింది. కానీ ఇక్కడ ప్రైమసీ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ మీద ఎక్కువ గొడవ జరిగింది అనేది. సో మోస్ట్ కాంట్రవర్షియల్ ప్రొవిజన్ 42nd అమెండ్మెంట్ అంటే యాజ్ పర్ ఇది డైరెక్ట్గా యూపీఎస్సీ క్వశ్చన్, మనం సెట్ చేసింది కాదు. యాజ్ పర్ యూపీఎస్సీ ఈ ఫోర్ స్టేట్మెంట్స్లో ఎక్కువగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ప్రాధాన్యతనిచ్చి ఫండమెంటల్ రైట్స్కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది 42nd అమెండ్మెంట్ వల్లే వచ్చింది. ఆ 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాన్నే ఎక్కువగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటారు మిగతా వాటికన్నా. అది దట్ వాస్ బ్రాట్ బై 42nd అమెండ్మెంట్. ఇది ఒక్కసారి అడగలేదు చూడండి. ఇలాంటి 44th అమెండ్మెంట్లో కూడా ఇలాంటి సేమ్ థింగ్ అడిగారు 44th అమెండ్మెంట్. ఓకే, అది 44th అమెండ్మెంట్లో ఎక్కువ కాంట్రవర్సీ అయింది. రైట్ టు ప్రాపర్టీ నో లాంగర్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పడం. బట్ మళ్ళీ 42nd అమెండ్మెంట్లో అదే క్వశ్చన్ సేమ్ రిపీట్ అయింది 1989లో కూడా రిపీట్ అయింది. ఏంటిది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నోటబుల్ బికాస్ ఇట్ గివ్స్ primacy to fundamental rights over directive principles, primacy to directive principles over fundamental rights అని వచ్చారు చూసారా, బి ఆప్షన్. ఇది కూడా 1989లో అడిగింది ఈ క్వశ్చన్. ఎక్కువ మంది ఇది మిస్టేక్ చేసి ఉండొచ్చు, రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ జాయింట్ సెషన్ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్? ఎక్కువ మంది ఇది ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడా లేదా అని కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు కదా. ప్రెసిడెంట్ ఇట్ ఈస్ బీయింగ్ నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్ అని ఇక్కడ ఇచ్చారు కదా, ఇట్ ఈస్ బీయింగ్ నోటిఫైడ్. ఇక్కడే మనకి ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఇట్ ఈస్ అన్ ఎనేబ్లింగ్ ప్రొవిజన్ ఎంపవరింగ్ ద ప్రెసిడెంట్ టు టేక్ స్టెప్స్ ఫర్ రిజాల్వింగ్ డెడ్ లాక్. ఎస్, డెఫినెట్లీ డెడ్ లాక్ని రిజాల్వ్ చేయడానికి, ప్రతిష్టంభన ఎదురైనప్పుడు 2 హౌసెస్ మధ్య దాన్ని తొలగించడానికి ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఈ సంయుక్త సమావేశానికి పిలుపునివ్వడం జరుగుతుంది అనేది ఉంది, రైట్? ఇట్ ఈస్ నాట్ అబ్లిగేటరీ అపాన్ ద ప్రెసిడెంట్ టు సమ్మన్ ద హౌసెస్ మీట్ ఇన్ జాయింట్ సిట్టింగ్. ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్కి సంబంధించి ఏదైనా సరే మనం ఆబ్లిగేట్ చేయడానికి ఎక్కువసార్లు అవకాశం ఉండదు బోత్ హౌసెస్ సంబంధించి, ఎస్పెషల్లీ జాయింట్ సిట్టింగ్ సంబంధించి. ఇట్ ఈస్
బీయింగ్ నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ట్రూ. బట్ ఇది ఫ్రీక్వెంట్లీ రిసార్టెడా? ఫ్రీక్వెంట్లీ కాదు. ఇప్పటివరకు 2 సార్లు పిలిపివ్వడం జరిగింది జాయింట్ సిట్టింగ్ సంబంధించి. కాబట్టి ఇది ఫ్రీక్వెంట్గా తరచుగా జరిగే ప్రక్రియ కాదు పార్లమెంట్లో. ఫోర్త్, ఇది CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగిన 2014 క్వశ్చన్ ఇది. ఓకే, ఇప్పుడు ఓన్లీ 3 సార్లు మాత్రమే మనకి జాయింట్ సిట్టింగ్ కండిషన్ అనేది ఏర్పడింది. 1960లో ఒకసారి వచ్చింది, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 1977లో వచ్చింది, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ 2002లో వచ్చింది. ఇలాంటిది వీటి విషయంలోనే జాయింట్ సిట్టింగ్ అనేది చోటు చేసుకుంది. 23rd క్వశ్చన్ ఏంటి? అబౌట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గురించి అడుగుతున్నాం. ఇంపీచ్మెంట్లో ఇక్కడ చూడండి, వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేశారన్నారు, రాంగ్. వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే పరిధిలో ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేస్తాం, కానీ దాని గురించి ఏ విధమైన డెఫినేషన్ ఇవ్వాల. సో అది కొంత వేగ్ అండ్ ఆర్బిటరీగా ఉంది అనేటువంటి విమర్శ ఉంది. నెక్స్ట్ ఏంటిది? ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. దాన్ని డిఫైన్ చేశారు, వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టర్మ్ని డిఫైన్ చేశారు. ప్రెసిడెంట్ని తొలగించడానికి ఉన్న నిబంధన వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆ టర్మ్ని డిఫైన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ ఏంటిది? ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రొసీజర్. నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ కెనాట్ పార్టిసిపేట్ అంటే చూడండి, అది రాంగ్. ఎక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు? వీళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. వీళ్ళు ఇంపీచ్మెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ వీళ్ళు ప్రెసిడెంట్ని ఎన్నుకునే సమయంలో పార్టిసిపేట్ చేయకూడదు. ద నామినేట్ మెంబర్స్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రెసిడెంట్, హవెవర్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద హవెవర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎలక్షన్ అనమాట. ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్ కాదు, కానీ ఇంపీచ్మెంట్లో మాత్రం మెంబర్స్ ఉంటారు. సో ఇది చూడండి, ది ఇంపీచ్మెంట్ ఛార్జెస్ కెన్ బి ఇనిషియేటెడ్ బై ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, దట్ ఈస్ ట్రూ, బట్ నామినేటెడ్ మెంబర్స్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ప్రొసీజర్. ఇది థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ద ఓన్లీ రైట్. సో అది మనకి ఇచ్చాం ఇక్కడ. నెక్స్ట్, ప్రతిదీ పేజ్ నెంబర్ అని క్లియర్గా ఇచ్చేస్తుంది. 6th ఎడిషన్లో 408లో ఉంది, పేజ్ నెంబర్తో సహా పిక్చర్తో సహా ఇచ్చాం మీకు లక్ష్మీకాంత్ నుంచి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టేట్మెంట్సే డైరెక్ట్గా తీసుకున్నవి, ఇంకా నేను ఇక్కడ యాడ్ చేయలేదు మీకు టైం సరిపోక. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్లో ఇట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్ ఆర్ గవర్నర్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ కాంపిటెంట్ టు విత్డ్రా ద ఆర్డినెన్స్ ఎట్ ఎనీ టైమా? ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఆర్డినెన్స్ని ఏ క్షణంలో అయినా సరే రద్దు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 100% రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఇది చూస్ చేసుకోవాలి. ఇక్కడ అడుగుతుంది ఏంటో చూడండి, నేను ఇక్కడ అడుగుతుంది ఏంటిది? ఇన్కరెక్ట్. ఇంకోటి డిస్క్రిషనరీ పవర్ అంట ఆయనకి. ఎప్పుడంటే అప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఉండదు. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, తెలుసు కదా, ఆ నిబంధనల ప్రకారమే ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బై ద స్పీకర్ వైల్ రికగ్నైజింగ్ పార్లమెంటరీ గ్రూప్ ఆర్ పార్టీ. ఒక పర్టికులర్ పార్లమెంటరీ గ్రూప్ ఆర్ పార్టీని మనం రికగ్నైజ్ చేయాలంటే 1/3 ఉండడం అనేది సాధ్యం కాదు. ఒక పార్లమెంట్ హౌస్ని రన్ చేయాలంటే కోరమే జస్ట్ 1/10 కావాలి. కాబట్టి ఇది వెరీ వెరీ లాజికల్. కోరమే 1/10 కావాలంటే వెరీ వెరీ లాజికల్. ఇక్కడ 1/3 అని ఎప్పుడైతే అన్నాడో ఈ స్టేట్మెంట్ రాంగ్ అని మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది CDS 2014లో అడిగిన క్వశ్చన్. ఎంత లాజికల్ ట్రిక్కీ క్వశ్చన్ ఇది చూడండి. కాబట్టి A అండ్ D ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయ్యాయి. ఇక్కడ 1 అనేది Bలో ఉంది, Cలో ఉంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఒకటే చూస్ చేసుకోవాలి. ఉందా రైటా రాంగా చూసుకోవాలి. ఇక్కడ ఆయన అసోసియేషన్ ఆఫ్ మెంబర్స్ హూ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ బోత్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ద హౌస్ అనేది ఆటోమేటిక్గా ట్రూ అయింది. సెకండ్ ఎలిమినేట్ అయినప్పుడు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది A అండ్ Dలో ఎలిమినేట్ అయింది. ఫస్ట్ అనేది మనకు తెలిసినా తెలియకపోయినా రైట్ అయింది. ఇంకా థర్డ్ స్టేట్మెంట్ చూడాలి, an association of members who have a distinct program of parliamentary work. an association of members ఎవరు? ఒక ఎస్ డెఫినెట్లీ an association of members ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉండి, నాలెడ్జ్ ఉండి, ఎక్స్పర్టైజ్ ఉండి వాళ్ళకు గ్రూప్గా ఫామ్ అయ్యి కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు హౌస్ ప్రొసీజర్కి కానీ దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వర్కింగ్ గ్రూప్ అనమాట. దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ స్టేట్మెంట్ ఇందులో అంబిగ్విటీస్ తక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఇది ఆన్సర్ C, 25th క్వశ్చన్. ఐ హోప్ దిస్ సెషన్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్లో అడగచ్చు. ఏది మీకు క్వశ్చన్స్ అది ఆన్సర్ షీట్స్ అన్నీ అప్లోడ్ అది అయిపోతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ అయిపోయాయి కూడా. మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో మీకు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని మన యాప్కి శ్రీపాల్ సార్ వాట్సాప్ మీరు చేస్తే ఆయన మీకు యాప్కి సంబంధించిన ఇన్ఛార్జ్ నెంబర్ కూడా ఇస్తారు. సో ఏ డౌట్ ఉన్నా, క్వేరీ ఉన్నా యాప్ ఇన్ఛార్జ్ని, యాప్ టీమ్ని మీరు కన్సల్ట్ చేసి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో యూట్యూబ్ మీరు కొన్నిసార్లు మనం సెషన్స్ని ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఇవ్వాలంటే మీకు నోటిఫికేషన్ రావాలంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అండ్ నోటిఫై ఇట్. అప్పుడే మీకు ఈ క్లాస్ టైమింగ్స్ ఏంటని క్లియర్గా అప్డేట్ అవుతుంటాయి.
నెక్స్ట్ ఈ టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద ఉంది మన డిస్క్రిప్షన్లో, దాని మీద క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాం. ఏదైనా న్యూ కోర్స్ కానీ లేకపోతే ఉన్న కోర్సులో ఏమైనా చేంజెస్ చేసినా కూడా దానికి సంబంధించిన అప్డేషన్స్ మీకు వస్తుంటాయి. దిస్ ఈజ్ వాట్ ద సెషన్ ఆఫ్ డే 8 విచ్ ఈస్ డన్. ఎనీ డౌట్, ఎక్స్క్లూజివ్ డౌట్? చెప్పాను కదా యాప్లో ఉంటాయి, ఆన్సర్స్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అని. ఈపీఎఫ్ఓకి సపరేట్ టెలిగ్రామ్ గ్రూపు ఛానల్ కూడా ఉంది. ఆ టెస్ట్ సిరీస్ అంతా కూడా అది కూడా యాప్లో ఇస్తున్నాము. ఇన్నిసార్లు చెప్తా, మనకి ఒకసారి చూడండి అమ్మా, యాప్లో మీకు పోస్ట్ అయ్యేది. వెరీ గుడ్, ఎనీ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాళ్ళకి అవి క్లియర్గా పీడిఎఫ్ రూపంలో క్రొనలాజికల్గా అరేంజ్ చేశారు. యాప్ టీమ్ ఎప్పటికప్పుడు వర్క్ చేస్తున్నారు, దానిపైన చక్కగా అప్లోడ్ చేసి పెడుతున్నారు. మీరు ఒక్కసారి కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉండకపోయి ఉండొచ్చు, చూడండి యాప్లో క్లియర్గా ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ. ఆన్లైన్లో క్రొనలాజికల్గా అరేంజ్ చేసి పెడుతున్నారు పీడిఎఫ్స్ అన్నీ. సో యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద యాప్ అండ్ ప్లీజ్ పర్చేస్ దట్ కోర్స్ అండ్ కాంటాక్ట్ ద యాప్ ఇన్ఛార్జ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ టు డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద యాప్. ఓకే, ఇది సింపుల్గా మీకు చెప్తుంది అందరికీ. డన్. ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ.